ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే మరియు అత్యంత ప్రమాదకరమైన సముద్ర మార్గాలలో ఒకటైన హార్ముజ్ జలసంధిని భారతదేశానికి అనుసంధానంగా ఉన్న ఓడను ఊహించుకోండి. కాని అకస్మాత్తుగా ఇరాన్ ఆ ఓడను అడ్డగించిందని వార్తలు వచ్చాయి. ప్రపంచవ్యాప్తంగా మీడియాలో ప్రశ్నలు తలెత్తాయి. ఇది కేవలం ఒక సాధారణ చర్యనా, లేదా మధ్యప్రాచ్యంలో కొత్త సంఘర్షణ ప్రారంభమా? మరియు ముఖ్యంగా ఇది భారతదేశం మరియు ఇరాన్ మధ్య సంబంధాలను ప్రభావితం చేస్తుందా? ఈరోజు మనం ఈ మొత్తం విషయాన్ని వాస్తవాలు మరియు వాస్తవ సమాచారంతో పరిశీలిస్తాము. మొదట, హార్ముజ్ జలసంధిని ప్రపంచంలోనే అత్యంత సున్నితమైన మరియు వ్యూహాత్మక సముద్ర మార్గాలలో ఒకటిగా ఎందుకు పరిగణిస్తారో అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. ఈ సముద్రమార్గం మధ్యప్రాచ్యంలోని పర్షియన్ గల్ఫ్ను అరేబియా సముద్రంతో మరియు హిందూ మహాసముద్రంతో కలుపుతుంది. భౌగోళికంగా జలసంధి చాలా వెడల్పుగా లేదు. కొన్ని ప్రదేశాలలో దాని వెడల్పు దాదాపు 33 కిలోమీటర్లు మాత్రమే. అయితే ప్రపంచ ఇంధన సరఫరాలో గణనీయమైన భాగం ప్రతిరోజూ ఈ చిన్న మార్గం గుండా వెళుతుంది. అందువల్ల దీనిని తరచుగా ప్రపంచ శక్తి జీవనాధారం అని పిలుస్తారు. వాస్తవానికి ప్రపంచంలోని మొత్తం సముద్రమార్గ చమురు వ్యాపారంలో దాదాపు 5వ వంతు లేదా 20% కంటే ఎక్కువ హార్ముజ్ జలసంధి గుండానే సాగుతాయి. సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, కువైట్, ఇరాక్ మరియు ఇరాన్ వంటి ప్రధాన చమురు ఉత్పత్తి దేశాలు తమ భారీ చమురు ట్యాంకర్లను ఉపయోగించి ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలకు ముడి చమురును రవాణా చేస్తాయి. లక్షలాది బ్యారెళ్ల చమురును మోసుకెళ్లే వందలాది పెద్ద ట్యాంకర్లు ప్రతిరోజూ ఈ మార్గం గుండా వెళతాయి. అందుకే ఈ మార్గానికి స్వల్పంగా అంతరాయం ఏర్పడినా కూడా ప్రపంచ చమురు ధరలను వెంటనే ప్రభావితం చేస్తుంది. ఇంకా ఈ ప్రాంతం అపారమైన సైనిక మరియు వ్యూహాత్మక ప్రాముఖ్యతను కలిగి ఉంది. హార్ముజ్ జలసంధి ఒకవైపు ఇరాన్తో, మరోవైపు ఒమన్ మరియు యుఏఈ వంటి దేశాలతో సరిహద్దుగా ఉంది. తత్ఫలితంగా అంతర్జాతీయ నావికాదళాలు నిరంతరం ఉనికిలో ఉంటాయి. చమురు సరఫరాల భద్రతను నిర్ధారించడానికి యుఎస్, యూకే మరియు అనేక పాశ్చాత్య దేశాల నావికాదళాలు కూడా ఈ ప్రాంతంలో గస్తీ తిరుగుతాయి. అయితే మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తలు పెరిగినప్పుడల్లా ఇరాన్ మరియు యుఎస్ మధ్య, లేదా ఇరాన్ మరియు ఇజ్రాయెల్ మధ్య అయినా ఈ సముద్ర మార్గం మొదట దృష్టికి వస్తుంది. అందుకే ఒక ఓడ అడ్డగించబడినా, ట్యాంకర్పై దాడి జరిగినా, లేదా ఈ ప్రాంతంలో సైనిక కార్యకలాపాలు పెరిగినా ప్రపంచవ్యాప్తంగా మార్కెట్లు వెంటనే అప్రమత్తమవుతాయి. చమురు ధరలు పెరుగుతాయి, షిప్పింగ్ కంపెనీలు ఆందోళన చెందుతాయి, మరియు అనేక దేశాల ప్రభుత్వాలు పరిస్థితిని పర్యవేక్షించడం ప్రారంభిస్తాయి. అందువల్ల హార్ముజ్ జలసంధి కేవలం సముద్రమార్గం మాత్రమే కాదు, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ, ఇంధన భద్రత మరియు అంతర్జాతీయ రాజకీయాలకు కీలకమైన కేంద్రంగా మారింది. ఇప్పుడు అకస్మాత్తుగా ప్రపంచ దృష్టిని ఆకర్షించిన సంఘటన వైపు చూద్దాం. నివేదికల ప్రకారం ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ నేవీ ఒక కంటైనర్ కార్గో షిప్ను అడ్డుకున్నప్పుడు హార్ముజ్ జలసంధి సమీపంలో ఒక నాటకీయ సంఘటన జరిగింది. ఓడ ఒక సాధారణ వాణిజ్య ప్రయాణంలో అంతర్జాతీయ జలాల గుండా ప్రయాణిస్తున్నప్పుడు ఈ సంఘటన జరిగింది. అయితే ఇరానియన్ సైనిక విభాగాలు అకస్మాత్తుగా ఓడను తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. ఈ సంఘటన తక్షణ అంతర్జాతీయ వార్తగా మారింది. అడ్డగించబడిన ఓడను ఎంఎస్సి అరియారియస్గా గుర్తించారు. ఇది ఒక దాదాపు అన్ని కంటైనర్ కార్గో షిప్పులలాగే ఒక దేశం నుంచి మరొక దేశానికి వస్తువులను రవాణా చేసే ఒక పెద్ద కంటైనర్ కార్గో షిప్. మీడియా నివేదికల ప్రకారం ఈ నౌకను ప్రపంచంలోనే అతిపెద్ద షిప్పింగ్ కంపెనీలలో ఒకటైన మెడిటరేనియన్ షిప్పింగ్ కంపెనీ నిర్వహిస్తోంది. ఈ నౌక నిర్బంధం గురించి వార్తలు వెలువడగానే అంతర్జాతీయ మీడియా మరియు భద్రతా సంస్థలు వెంటనే ఈ సంఘటనపై దృష్టి సారించాయి. ఎందుకంటే ఇది ప్రపంచంలోనే అత్యంత సున్నితమైన సముద్ర మార్గాలలో ఒకటి. ఈ సంఘటనను మరింత సున్నితం చేసింది అనేక నివేదికలు ఓడకు ఇజ్రాయెల్ వ్యాపారవేత్తకు సంబంధించిన కంపెనీతో సంబంధం ఉందని సూచించాయి. విశ్లేషకులు ఈ చర్యను కేవలం ఒక సాధారణ సముద్ర నిర్బంధంగా కాకుండా ఇరాన్ మరియు ఇజ్రాయెల్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తల నేపథ్యంలో చూడడం ప్రారంభించారు. గత కొన్ని సంవత్సరాలుగా మధ్యప్రాచ్యం ఈ రెండు దేశాల మధ్య సైబరత్తాలు, సముద్ర సంఘటనలు లేదా ప్రాంతీయ సైనిక కార్యకలాపాల ద్వారా అనేక పరోక్ష సంఘర్షణలను చూసింది. అయితే ఈ మొత్తం సంఘటనలో మరొక ముఖ్యమైన అంశం బయటపడింది. నివేదికల ప్రకారం కొంతమంది భారతీయ పౌరులు ఆ ఓడబోర్డులో సిబ్బందిగా ఉన్నారు. ఈ సమాచారం వెలువడగానే భారతంలో ఆందోళన పెరిగింది. భారత ప్రభుత్వం వెంటనే పరిస్థితిని పర్యవేక్షించడం ప్రారంభించింది మరియు భారతీయ పౌరుల సురక్షతను నిర్ధారించడానికి అవసరమైన దౌత్య చర్యలను ప్రారంభించింది.
అందుకే ఈ సంఘటన కేవలం ఒక సాధారణ సముద్ర సంఘటనగా కాకుండా మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తలు మరియు ప్రపంచ వాణిజ్య మార్గాల భద్రతతో ముడిపడిన అంతర్జాతీయ దౌత్యం యొక్క ప్రధాన సమస్యగా మారింది. హార్ముజ్ జలసంధిలో ఓడ నిర్బంధించబడిందని అంతర్జాతీయ మీడియాలో వార్తలు వెలువడగానే భారత ప్రభుత్వం వెంటనే పరిస్థితిని పర్యవేక్షించడం ప్రారంభించింది.